హాయ్ అండి, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. నేను మమతా నిఖిలేష్. సో ఈరోజు మనము రాగి దోశ ఎలా తయారు చేసుకోవాలని చూసేద్దాం. దానికోసం ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూడండి. ఒక గ్లాస్ రాగులు తీసుకుంటున్నాను. సో ఒక గ్లాస్ రాగులు తీసుకున్నాక ఇదే గ్లాస్తోని ఏమంటారు, ఒక గ్లాస్ అన్నా లేకపోతే ఫుల్ గ్లాస్ అన్నా రైస్ తీసుకోవచ్చు అన్నమాట. అయితే బియ్యం అనేది రైస్ ఎక్కువ తినలేము అనుకునే వాళ్ళు ఏం చేయండి అంటే హాఫ్ గ్లాస్ తీసుకోండి. మాకు డైట్ అలాంటిది ఏం లేదు, నార్మల్గా మనకు టేస్టీగా ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఫుల్ గ్లాస్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు అన్నమాట. మినప్పప్పు వచ్చేసి ఇక్కడ చూడండి, మినపప్పు క్వాంటిటీ ఒక హాఫ్ గ్లాస్ అంటే పావు గ్లాస్ అంతా తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ రాగులు, హాఫ్ గ్లాస్ బియ్యం, పావు గ్లాస్ మాత్రమే మినపప్పు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని వీటిని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. రాగులు కొద్దిగా మనకి ఇలా కొంచెం చెత్తలాగా వస్తుంది రాగులో నుంచి, ఆ పొట్టు అదంతా బయటికి వస్తుంది అన్నమాట. ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలన్నమాట. ఒక 2-3 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నార్మల్గా 4 o'clockకి 5 o'clockకి నానబెట్టేసుకుంటే మీరు 7 o'clockకి అలాగా మిక్సీ పట్టుకోవచ్చు అన్నమాట. సో మనకి ఇవి నానిపోయాయి. సో మనకి దోశలు అనేవి మంచి టేస్ట్, మంచి డార్క్ కలర్ అండ్ దోశ అనేది సాఫ్ట్గా పర్ఫెక్ట్గా రావాలి అంటే కొద్దిగా ఉడకబెట్టిన రైస్ కానీ లేకపోతే పోహా ఉంటుంది కదా, పోహా కానీ వేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, పోహా వేసేసి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. సో గ్రైండ్ చేసి నైట్ పెట్టేశాను. నైట్ పెట్టేస్తే మార్నింగ్ మనకి ఇలా కొద్దిగా పులుస్తుంది అన్నమాట. పులిసిన తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ అనేది ఒక టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకొని, ఇది క్వాంటిటీ చాలా ఎక్కువ క్వాంటిటీ అండి, మీరు చూడొచ్చు క్యాన్ నిండా ఉంది. సో అందుకు ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు దోశ కింద వేసుకోవాలన్నమాట. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత దోశ వేస్తేనే మనకి దోశ అనేది మంచి కలర్ వస్తుంది. చాలామంది దోశలు అనేవి వైట్ కలర్లో చేస్తూ ఉంటారు, వైట్గా ఉంటాయి. సో కొద్దిగా రైస్ లేకపోతే పోహా కానీ రైస్తో పాటు కొద్దిగా మెంతులు, కొద్దిగా అంటే చాలా కొద్దిగా మెంతులు, చిటికెడు మెంతులు వేస్తే మంచి డార్క్ కలర్ అనేవి వస్తుంది దోశ. సో మనకి రాగి దోశ కాబట్టి కొద్దిగా మందం వస్తుంది నార్మల్ దోశ కన్నా. అంటే వాటర్ యాడ్ చేసుకుంటే నార్మల్ దోశలాగా వస్తుంది, కాకపోతే నేను వాటర్ యాడ్ చేయకుండానే వేస్తున్నాను. దోశ అనేది బాగుంటుంది. అయితే ఇందులో కొద్దిగా ఏమంటారు ఆయిల్ డ్రాప్స్ లాగా అక్కడక్కడ వేస్తున్నాను. మరీ ఎక్కువ ఆయిల్ అనేది వేయట్లేదు. సో ఆయిల్ డ్రాప్స్ లాగా, ఎందుకంటే ఆల్రెడీ నాన్ స్టిక్ ప్యాన్ కదా, మనకు ఆయిల్ అంత అవసరం లేదు. కాకపోతే దోశలు అనగానే మనకు ఆయిల్ లేకుండా తినలేం కదా, అందుకు లైట్గా ఆయిల్ వేస్తున్నాను. సో ఆ కలర్ చూసారా ఎంత బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చింది. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసి మూత పెట్టేసి పెట్టుకుంటే ఒక 10 minutes తర్వాత మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. సో ఇందులో ఏ చట్నీ వేసుకొని తిన్నా బాగుంటుంది. కాకపోతే రాగులు, రాగి ముద్ద, రాగి దోశ అంటే ఇంకా కాంబినేషన్ దేనికి బాగుంటుందండి. సో నాటుకోడి కూరకే కదా, అందుకే నేను నాటుకోడి కూరతో తింటున్నాను అన్నమాట. సో ఇది పల్లి చట్నీలో కానీ ఆనియన్ చట్నీలో కానీ ఎందులోనైనా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నాటుకోడిలో మాత్రం అద్భుతం అన్నమాట, అంత టేస్టీగా ఉంది ఈ రాగి దోశ. సో ఈ రాగి దోశ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.